నీకు సినారియో చెప్తా, అప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఆ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. చాలా మంది ఈ రెండు ఒకటే, ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అనుకుంటారు, బట్ రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అన్నట్టు సినారియో చెప్తున్నా కదా, మనం జనరల్ గా ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాం, ఏదర్ వెబ్ డెవలప్మెంట్ కానీ యాప్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తాం. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ గురించి తెలియకుండా నువ్వు ఏ వెబ్సైట్ డెవలప్ చేయలేవు, ఏ యాప్ కూడా నువ్వు డెవలప్ చేయలేవు. సో ఇంటర్వ్యూయర్స్ తప్పకుండా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు, అథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి అని చెప్పేసి. అప్పటిగా నువ్వు దానికి ఆన్సర్ చేయలేదు అంటే ఆయన నీట్ గా ఫిక్స్ అయిపోతాడు, నువ్వు ఎక్కడో ప్రాజెక్ట్ ని దొప్పుకొని వచ్చావు అని చెప్పేసి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ క్లారిటీగా పిక్చర్ క్లియర్ అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. అథెంటికేషన్ అంటే ఏం లేదు గురు, సింపుల్ గా చెప్పాలంటే లాగిన్ అనుకోండి, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకుంటున్నాం కదా, రైట్ యూజర్ నేమ్ రైట్ పాస్వర్డ్ ఇచ్చేసి, దీన్ని మనం అథెంటికేషన్ అంటాం. ఆథరైజేషన్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే వాట్ యువర్ అలౌడ్ టు డూ, అంటే ఒక వెబ్సైట్ లో కానీ యాప్ లో కానీ నువ్వు ఏ పనులు చేయడానికి నీకు రైట్ ఉంది అని చెప్పేసి. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకోవాలంటే మన కాలేజ్ వెబ్సైట్ ని తీసుకోండి, దాంట్లో నువ్వు స్టూడెంట్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతే ఒక సెట్ ఆఫ్ థింగ్స్ నువ్వు చేయగలుగుతావు ఆ వెబ్సైట్ లో. అదే నువ్వు ఒక ఎంప్లాయీ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యావనుకో ఇంకొక సెట్ ఆఫ్ థింగ్స్ నువ్వు చేయగలుగుతావు. మీరు ఒకవేళ స్టూడెంట్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతే ఏం చేయగలుగుతారు, జస్ట్ ఆ మార్క్స్ ని చూసుకోగలుగుతారు, లేకపోతే అటెండెన్స్ పర్సెంటేజ్ ని చూసుకోగలుగుతారు. జస్ట్ చూడడం మాత్రమే ఇవాళ అవుతుంది, అంటే ఎడిట్ చేయడం చేంజెస్ చేయడం మీ వల్ల అవ్వదు కదా, మీకు ఆ పర్మిషన్ ఉండదు కదా. అదే ఒకవేళ మీరు ఎంప్లాయీ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవుతే ఆ మార్క్స్ ని ఎడిట్ చేయొచ్చు, లేకపోతే అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా మనం ఎడిట్ చేయొచ్చు. సో అదనమాట ఆథరైజేషన్ అంటే, అర్థమైంది కదా, నువ్వు ఏ పనులు చేయడానికి నీకు పర్మిషన్ ఉంది అని చెప్పేది ఆథరైజేషన్ అనమాట. సో అది ఆ కంటెంట్ నచ్చితే అకౌంట్ ఫాలో చేసుకో, రీల్ లైక్ కొట్టుకో మా అమ్మ, కకృతి పడకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. రైట్ బాయ్.